హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో మనమైతే ఈరోజు వీడియోలో మీరు తమిళలో చూస్తున్నటువంటి ఈ విషయాల గురించి డిస్కస్ చేసుకుందాము. మీలో గనక ఎవరైనా కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో మనమైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. సో చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు, బ్రో నేను ఒడిస్సాలో అప్లై చేసుకుంటాను, బ్రో నేను మహారాష్ట్రలో అప్లై చేసుకుంటాను అని అయితే చాలా మంది డౌట్ లా కాకుండా మేము ఒడిస్సా మహారాష్ట్రలోనే ఫిక్స్ అయిపోయాం అన్నట్లు చెప్తున్నారు. బట్ మీరు బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు అప్లై చేయమని నేను నా యూట్యూబ్ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను. బట్ స్టిల్ మీరు కొంతమంది అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే సరిగ్గా తెలుసుకోవట్లేదు. నేను ప్రీవియస్ గా వీడియోస్ చేశాను, ఏ స్టేట్స్ లో మనం అప్లై చేసుకోవచ్చు, ఏ స్టేట్స్ లో మనకి లాంగ్వేజ్ ఉంటుంది అని. అవి మేబీ మీరు చూడకుండా ఉండొచ్చు, కానీ మాక్సిమం ఇవే కామెంట్స్ వస్తున్నాయి. సో మళ్ళీ ఇందులో కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. మనం జస్ట్ మన ఎస్ఎస్సిలో ఉన్నటువంటి 10th క్లాస్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉన్నాయి. ఈ 3 స్టేట్ లాంగ్వేజ్ గా ఉన్న రాష్ట్రాలకే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ స్టేట్స్ కి అయితే మనం అప్లై చేసుకోలేము. సో ఒడిస్సాలో అయితే మన తెలుగు వాళ్ళు అప్లై చేసుకోలేము, బికాజ్ అక్కడ లాంగ్వేజ్ అనేది ఒడియా ఉంటది కాబట్టి మనం అప్లై చేయలేము. అక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉండదు. అలాగే మహారాష్ట్రలో మరాఠీ ఉంటది. మహారాష్ట్ర నాకు పక్కనే, ఎంపీకి పక్కనే నేను ఉండేది కాబట్టి ఎంపీ మహారాష్ట్ర పక్కనే, నేను ఉండేది మహారాష్ట్రకి పక్కనే. నాకు అక్కడ లాంగ్వేజ్ కూడా తెలుసు, మరాఠీ అక్కడ. సో మనం అక్కడ మహారాష్ట్రలో కూడా అప్లై చేసుకోలేము. అసలు మీరు రిజెక్షన్ తర్వాత పెడితే మనకు అసలు అప్లికేషనే తీసుకోదు ఫస్ట్, బికాజ్ మన సర్టిఫికేట్ లో మనకి లాంగ్వేజ్ ఉండదు కాబట్టి. సో మనం అయితే ఒడిస్సాలో, మహారాష్ట్రలో అప్లై చేయలేము. ఐ హోప్ దీని మీద మీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏ స్టేట్స్ లో మనం అప్లై చేయొచ్చు అనేది అయితే ఆల్రెడీ వీడియో ఉంది. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసి ఆ వీడియో చూసి మీకు ఎక్కడ ఎలిజిబుల్ ఉందో ఆ స్టేట్ లోనే అప్లై చేసుకోండి. మనం ఎగ్జామ్ ఎలానో రాయము, కనీసం ఈ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చే కామెంట్స్ ఏంటంటే, బ్రో రికమెండేషన్స్ ఏమైనా వర్క్ అవుతాయా, అంటే మీ డిపార్ట్మెంట్ లో రికమెండేషన్స్ తో జాబ్స్ తెచ్చుకోవచ్చా అని అయితే ఇంకొంతమంది కామెంట్స్ లో అడుగుతున్నారు. సో నాకు తెలిసినంత కాదు, అసలు ఈ డిపార్ట్మెంట్ లో రికమెండేషన్స్ తో జీడీఎస్ జాబ్ తెచ్చుకోవడం అనేది ప్రీవియస్ గా కూడా జరగలేదు, ప్రెసెంట్ కూడా లేదు, ఫ్యూచర్ లో కూడా రాదు అని అయితే నేను అనుకుంటున్నాను. బికాజ్ అక్కడ జీడీఎస్ గా సర్వింగ్ చేస్తున్నటువంటి ఆ ఎంప్లాయీకి ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళు ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ కి ఈ జాబ్ ఇస్తారు, కానీ మనకి రికమెండేషన్స్ తో అవేమీ ఉండదు. మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు పరిచయం ఉన్నట్లయితే అసలు మనం ఈ జీడీఎస్ జాబ్ చేసే అంత సిచ్యువేషన్ లో ఉండమని అయితే నా ఒపీనియన్. బికాజ్ మనకి ఎమ్మెల్యేలతో, ఎంపీలతో కనెక్షన్స్ ఉంటే ఇంకా మనం జీడీఎస్ గా చెయ్యం, మనం రిచ్ గానే ఉంటాం కాబట్టి. సో ఈ రికమెండేషన్స్ అనేవి ఇందులో వర్క్ అవ్వవు మాక్సిమం. రిమైనింగ్ ఎక్స్ట్రా అయితే నాకు తెలీదు. నన్ను కూడా కొంతమంది మీరు రికమెండ్ చేయమని అడుగుతున్నారు. నేను రికమెండ్ చేయలేను, బికాజ్ నేనైతే ఎలాంటి పొలిటికల్ లీడర్ పార్టీలో లేను. అలాగే నేను పొలిటికల్ లీడర్స్ నాకైతే పరిచయం కూడా లేరు. సో మీకు ఒకవేళ పొలిటికల్లీ పరిచయం ఉన్నా సరే ఈ జీడీఎస్ జాబ్ కి అయితే రికమెండేషన్ తో వర్కింగ్ ఉండదు. బికాజ్ ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం కూడా ఆన్లైన్ అయిపోయింది. ఏదైనా సరే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది. ఆ గవర్నమెంటే పొలిటికల్ లీడర్స్ కదా అని మీరు అనుకోవచ్చు, అఫ్ కోర్స్. బట్ ఇక్కడ మనకి మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ప్రతి ఒక్క డేటా, మన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు మన ఎండింగ్, మన ఎంప్లాయ్ ఐడి వరకు ప్రతిదీ ఆన్లైన్ లోనే ప్రాసెస్ 1 by 1 జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఈ రికమెండేషన్స్ తో మనకి సెంట్రల్ జాబ్స్ అనేవి వస్తాయి అని అయితే నేను అనుకోవట్లేదు. ఇఫ్ మీకు అలాంటి పాసిబిలిటీ ఉంటే అది మీ చాయిస్, యూ కెన్ చూస్. ఇంకొకటి ఏంటంటే మనకి అప్లికేషన్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ అనేది ఈ మంత్ ఎండింగ్ అంటే January 31st నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అని అయితే మనకి గవర్నమెంట్ నుంచి నోటీస్ రావడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేంటి కావాలి అన్ని కూడా నేను వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అవి గనక మీ దగ్గర లేకపోయినట్లయితే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లై చేయడానికి రెడీ చేసుకోండి, తర్వాత ఇబ్బంది పడతారు. నెక్స్ట్ అయితే సర్టిఫికేట్స్ అన్నమాట. సర్టిఫికేట్స్ ఏంటంటే మనం జాయిన్ అయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అని ఒకటి ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన సర్టిఫికేట్స్ అన్ని మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. మనం ఏవేవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మనం ఏవేవైతే సబ్మిట్ చేస్తామో, 10th క్లాస్ మార్క్స్ మెమో కానీ, మన క్యాస్ట్ ఇన్కమ్ ఇలాంటి ఒరిజినల్స్ ఏవేవైతే మనం సబ్మిట్ చేస్తామో అవన్నీ కూడా మనకైతే పోలీస్ వెరిఫికేషన్ అవగానే ఇచ్చేస్తారు. నాదైతే కంప్లీట్ అయిపోయింది 2 months బ్యాక్. అంటే నేను జాయిన్ అయిన 1 year లో
నా పోలీస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అదంతా వ్యాలిడ్ గానే ఉంది, కరెక్ట్ గానే జరిగిపోయాయి. కాబట్టి నాకైతే SDI ఆఫీస్ నుంచి ఈ రోజు కాల్ వచ్చింది, అంటే మీ సర్టిఫికేట్స్ మీరు తీసుకోవచ్చు అని. సో నాదైతే 1 year లో వచ్చేసింది. కొంతమంది 6 months 7 months అలాగ వచ్చేస్తుంది. కొంతమంది అయితే 3 years అయినా రాలేదు. నాకంటే సీనియర్స్ మా ఆఫీస్ లో 3-4 years నుంచి వాళ్ళది వెరిఫికేషన్ అవ్వలేదు. దాని వల్ల వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ హ్యాండ్ కి రాలేదు. నేనైతే ప్రతిదీ దగ్గరుండి ఈ అప్డేటెడ్ వర్షన్ లో, ఈ అప్డేటెడ్ జనరేషన్ లో ఎవరు డంబగా ఉండరు. అందరు కూడా కొంచెం అప్గ్రేడ్ అయ్యి ప్రతి వెరిఫికేషన్ మనమే చేయించుకోవాలి. జస్ట్ మనకి ఒక పోలీస్ ఆఫీసర్ మనకి కాల్ చేసిన వెంటనే మనం రెస్పాండ్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ ప్రతిదీ కూడా చేయించుకుంటే మనకి వితిన్ 1 year లో మన సర్టిఫికేట్స్ అనేవి మన చేతికి వచ్చేస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూస్ అవుతుందని ఇంక్లూడ్ చేస్తున్నాను. అలాగే మీరైతే అటెస్టేషన్ ఫామ్ లో మీ ఊర్లో ఉన్న 2 persons వాళ్ళ ఫోన్ నెంబర్ అడుగుతారు. ఎవరో ర్యాండమ్ గా కాకుండా మీకు బాగా క్లోజ్, మీకు సపోర్టివ్ గా ఉండే వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి. బికాజ్ మనకి పోలీస్ వెరిఫికేషన్ టైంలో అక్కడ ఆ కానిస్టేబుల్ కానీ లేదంటే ఆ పోలీస్ ఆఫీసర్ కానీ మీరు ఏ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తారో ఆ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఎంక్వైరీ చేస్తారు. సో మీరు కొంచెం తెలిసిన వాళ్ళవి, మీతో క్లోజ్ గా ఉండే వాళ్ళ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే చాలా బెటర్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కొంతమంది నాతో కాల్స్ లో మాట్లాడే వాళ్ళు కానీ అలాగే ఇన్స్టాలో మెసేజ్ చేసే వాళ్ళు కానీ ఇలా అడుగుతున్నారు, బ్రో ఆల్రెడీ మీరు డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీ కదా, మీకు పొలిటికల్ గా లేకపోయినా సరే మీరు ఆల్రెడీ డిపార్ట్మెంట్ లోనే ఉంటున్నారు కాబట్టి మీరే ఏదో ఒకలాగా చేసి మాకు జాబ్ తెప్పించండి. మీకు కావాలంటే 1 to 2 lakhs ఇస్తామని ఇంకొందరు అయితే బ్రో పక్కాగా జాబ్ నాకు కావాలి, మీరే తెప్పించాలి, మీకు 1 lakh హ్యాండ్ లో ఇస్తాను, కావాలంటే ముందే ఇచ్చేస్తాను సగం మనీ అని అయితే కొంతమంది నాకు ఆఫర్స్ ఇస్తున్నారు. రియల్లీ ఐ హేట్ దీస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. ఏంటంటే ఇక్కడ మీకు రియాలిటీలో నేను ఎలా అంటో, నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలియట్లేదు. ఎంత ఉంటుందో దాంట్లోనే తృప్తిగా ఉంటాను. ఒకవేళ దీని వల్ల వర్కౌట్ అయినా సరే పోనీ సర్లే ట్రై చేద్దాం అని అనుకోవచ్చు. కానీ దీంట్లో నా వల్ల మీకు జాబ్ వస్తుంది అని అయితే మీరు ఊహించుకోవడం అనవసరం. ఇదైతే జస్ట్ మనకు గవర్నమెంట్ ఇచ్చే ఒక నోటిఫికేషన్. మనం దానికి అప్లై చేసుకుంటాము వితౌట్ ఎగ్జామ్. మనం జస్ట్ అప్లై చేస్తాము. మనకి బై లక్, మనకున్న మార్క్స్ దాన్ని బట్టి మనకి జాబ్ వస్తే బెటర్. లేదంటే లేదు, వేరే జాబ్ కి ట్రై చేస్తాం. లేదంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకొకసారి అప్లై చేస్తాం. అంతేకాని మనం ఎవరికో డబ్బులు ఇస్తే వాళ్ళు చేసేస్తారు అని మీరు అనుకోవడం వేస్ట్. ఎప్పుడైనా సరే మనకి జెన్యున్ గా వచ్చిందే లాంగ్ టర్మ్ లో మనకు హ్యాపీనెస్ ఉంటది. క్విక్ గా వచ్చినవి క్విక్ గానే మనకి బాధను కూడా ఇస్తాయి. మీకు ఇది వినడానికి ఏదో ఓల్డ్ డైలాగ్ లా అనిపించవచ్చు, కానీ ఇది మాత్రం పక్కా నిజం. మీకైతే వెంటనే వచ్చే సక్సెస్ కానీ వెంటనే వచ్చే హ్యాపీనెస్ కానీ ఎక్కువ రోజులు ఉండవు. సో జెన్యున్ వేలో ట్రై చేయండి. అది జాబ్ అయినా సరే, వేరే ఏదైనా మీ లైఫ్ రిలేటెడ్ అయినా సరే. సో అదంతా మీ పర్సనల్. నేనైతే చెప్పదలుచుకుంది ఇదే. మీరు నాకు మనీ ఇస్తామని మెసేజ్ చేసినా వేస్ట్. బికాజ్ నేనైతే అలాంటివి చేయలేను. ఒకవేళ చేయాలి అనుకుంటే సరే చేస్తా అని చెప్పి మీ దగ్గర మనీ తీసుకొని ఇంకా లేదు బ్రో నేను ట్రై చేశాను రాలేదని చెప్పేచ్చు. బట్ నేను అలాంటి పర్సన్ కాదు. అందుకే వేరే వాళ్ళు కూడా ఇలాంటి థాట్స్ ఉంటాయేమో, అడుగుతారేమో అని అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే లైవ్స్ చేయమని ఇంకొంతమంది ఇన్స్టాలో అడుగుతున్నారు. సో నాకు లైవ్ చేయడం ప్రాబ్లం కాదు, బట్ నాకు టైం కూడా కుదరట్లేదు. అలాగే ఇప్పటిదాకా నేనైతే ఫేస్ ఇందులో వీడియోస్ లో రివీల్ చేయలేదు. అందుకోసమే నేను కొంచెం షై ఫీల్ అవుతాను, అందుకే చేయట్లేదు. నిన్న జస్ట్ ట్రయల్ కి చేశాను. ఒక 30 members దాకా వచ్చారు. అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. మీరు గనక లైవ్ లో నేను రావాలి అని అనుకున్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియపరచండి. లేదంటే నేను లైవ్స్ కి రాను. అలాగే లైవ్స్ లో మీకు రిప్లై రాకపోయినట్లయితే మీరు జస్ట్ ఫస్ట్ టైం పెట్టే మెసేజ్ ని కాపీ చేసుకోండి. మీకు రెస్పాండ్ అయ్యే వరకు ఆ కాపీ చేసిన మెసేజ్ ని పెడుతూ ఉండండి. బికాజ్ అంతమందిలో అందరి మెసేజెస్ టక్కా చూసి రిప్లై ఇవ్వాలంటే అవ్వదు. ఐఎమ్ నాట్ ఏ సూపర్ హ్యూమన్. నేను కూడా మీలానే జస్ట్ క్యాజువల్ నార్మల్ పర్సన్ ని. సో ఇది ఫాలో అవ్వండి. అలాగే నేను లైవ్ చేయాలో వద్దో కూడా మీరే చెప్పండి. ఇంకో మ్యాటర్ మీతో చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న లైవ్ లో కొంతమంది అని కాదు, జస్ట్ ఒక్కరే అనుకుంటా, బ్రో మీ వాయిస్ చిన్న పిల్లలా ఉంది అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వీడియో చేయడం జస్ట్ మనం రికార్డ్ చేస్తాము, కొంచెం గ్యాప్ ఇచ్చి కూడా చేయొచ్చు. కానీ లైవ్ లో కంటిన్యూస్ గా మాట్లాడినా పెద్ద ప్రాబ్లం కాదు. బట్ నా దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటంటే, నాకు ఆల్రెడీ థ్రోట్ కి సర్జరీ అయింది. సో నేను లాంగ్ టర్మ్ లో ఎక్కువసేపు కంటిన్యూస్ గా మాట్లాడినట్లయితే నా వాయిస్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతూ ఉంటది. ఇంకా అలాగే స్ట్రెస్ చేసి మాట్లాడుతూ కంటిన్యూగా ఉన్నట్లయితే ఇంకా పెయిన్ వస్తూనే ఉంటది. జస్ట్ ఒక వర్డ్ బయటికి మాట్లాడడానికి కూడా పెయిన్ వస్తూనే ఉంటది. అయినా సరే నేను మీ అందరి కోసం లైవ్ చేస్తాను. బట్ అక్కడ మీ సపోర్ట్ లేకుండా నేను జస్ట్ ఏదో వచ్చేసి ఆ వచ్చే 10-20 మెంబర్స్ కోసం ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతే ఇక్కడ నాకు నేను చేసిన ఎఫర్ట్స్కి యూస్ ఉండదు. అలాగే కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది.
సో మీ అందరికి లైవ్ కావాలనిపిస్తేనే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ లైవ్ ఎప్పుడు అని అయితే ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకొందరు ఎలా అంటే నువ్వు రిప్లై ఇవ్వట్లేదు, మాటలు మాత్రం బాగా చెప్తావు అని అయితే అడుగుతున్నారు. నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఒకటే, నాకంటే మంచిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నాకంటే మంచిగా మీకు రిప్లైస్ ఇచ్చి, మీతో ఇంటరాక్ట్ అయ్యి, లైక్ మీరేదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయిపోయి మీ ప్రతి మెసేజ్కి రిప్లై ఇచ్చే యూట్యూబర్ మీకు దొరికినట్లయితే మీరు హ్యాపీగా ఆ ఛానల్ని ఫాలో అయిపోవచ్చు. నేను వెళ్ళొద్దు అని అసలు అనట్లేదు, సైడ్ నుంచి నేనే ఎంకరేజ్ చేస్తున్నా. బికాజ్ ఇది మీ లైఫ్, మీకు ఎక్కడైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్, మీకు ఎక్కడైతే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడికి వెళ్ళడం మీ రెస్పాన్సిబిలిటీ మీ లైఫ్ మీద. సో మీకు నాకంటే మంచిగా రిప్లైస్ ఇచ్చి మీ ప్రతి డౌట్స్ క్లారిటీ ఇచ్చేవాళ్ళు ఉంటే మీరు అక్కడికే వెళ్ళండి, కానీ ఇక్కడ నేను హట్ అయ్యేలా మీరు కామెంట్స్ చేయొద్దు. బికాజ్ నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే చేస్తున్నాను, ఏదో నా ఫేమ్ కోసం కూడా చేయట్లేదు. ఈవెన్ నేను నా ఫేస్ ని కూడా వేరే యూట్యూబర్స్ లాగా రివీల్ కూడా చేయలేదు. దిస్ యూట్యూబ్ ఛానల్ ఓన్లీ ఫర్ యూ గాయ్స్. ఎందుకంటే నేను ఒకప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశానో అవి మీరు ఫేస్ చేయొద్దు అని అయితే నేను చేస్తున్నాను, అంతే. సో మీకు ఇందులో ఏదైనా తప్పుగా అనిపిస్తే మీరు మీకు ఇష్టం వచ్చిన ఛానల్ని ఫాలో అయిపోవచ్చు. నా ఛానల్ నచ్చి నా ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు నేను వెళ్ళమన్నా సరే వెళ్ళరు, కాబట్టి అదంతా మీ ఇష్టం. సో నాకైతే మీరు ఖచ్చితంగా ఈ లైవ్ విషయం అయితే చెప్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది మీరు కామెంట్స్ లో తెలియపరచండి. ఇంకొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.